శ్రీమతి రామానుజామ ఆళ్వారం పెరుమానార్ జీయర్ తిరువళ్ళేశను. అందరికీ తిరిగి తిరుపావి అనుభవానికి స్వాగతం. ఈరోజు మనం చూసుకోబోయే భాషం కుత్తు విలక్కెరియ. అయితే నిన్నటి భాషలో మనం చూసుకున్నట్టయితే పెరుమాళ యొక్క నిద్ర లేవకపోవడంతో నప్పి రాటిని నిద్ర లేపారు. కానీ ఇక్కడ పెరుమాళ్ ఏం చేస్తున్నారు అంటే నప్పి రాటిని తలుపు తెరవకుండా నివారిస్తున్నారంట. అలా పెరుమాళ్ చేయవచ్చునా అంటే పెరుమాళ్ ఇక్కడ నివారిస్తుంది, వారు నా కోసం కదా వచ్చింది, నేనే వెళ్ళి వారిని అనుగ్రహించాలి అని చెప్పి ఒక సంకల్పంతో. ఇక్కడ ఏంటంటే ఇది కొంచెము మనకి ఆ భక్తుల పైన ఉన్నటువంటి స్వాతంత్రంతో వారిపైన ఉన్న స్వామిత్వం అనేదైతే ఉందో, పెరుమాళకి స్వామిత్వం ఉంది కదా, దానితో పెరుమాళ్ చేస్తున్నారనమాట. అదే ఈరోజు మన పాశ్రము కుత్తు విలక్కెరియ. ఈ பாசுரம் మనం చూద్దాం. குத்து விளக்கெரிய கோற்றுக்கால் கட்டில் மேல் மெத்தென்று பஞ்ச சேனத்தின் மேலேறி கொத்தலர் பூங்குழல் பெண்ணை கொங்க மேல் வைத்து கிடந்த மலர் பாவாய் திறவாய் மைத்தரங்கண்ணினாய் நீ உன்மனாலனை எத்தனை போதும் தொழிலொட்டாய்கான் எத்தனை ஏதும் பிரிவாத்துக்கில்லாயால் தத்தோ வந்து தகவேலோர் ఎంబావాయ్. ప్రతిపదార్థం కుత్తు విలక్కెరియ. మనకి ఒక దీపంలో 5 ముఖాల దీపాలు ఉంటాయి, ఇంకా అనేకమైన ముఖాలతోటి దీపాలు మనకి వస్తూ ఉంటాయి అన్నమాట. అలా ప్రతి ఒక్క దీపజ్వాలను వెలిగించి గదంతా ఎలా ఉందంట అంటే బయట రాత్రి ఉందో పగలు ఉందో ఏం తెలియకుండా ఆ గది లోపల ఉన్నటువంటి దీపమే కాంతులు వెదజల్లుతుంది. అది కాకుండా నప్పిండై పిరాటి యొక్క చూపులు అవి ఎలా ఉన్నాయంటే పెరుమాళ్ళకి దీపంలాగా వెలుగునిస్తున్నాయంట. కోట్టుకాల్ కట్టెల్ మేల్, ఏనుగు దంతాలు గల మంచం పైన. ఈ ఏనుగు ఎక్కడిది అంటే కువలయాపీఠం అనేటటువంటి ఏనుగు సంబంధించారు పెరుమాళ్. దాని యొక్క దంతాలతోటి మంచం చేయించుకొని ఈడ వీరలక్ష్మి కదా, వీరపత్ని ఏం చేస్తుందంట అంటే ఇప్పుడు భర్తకి ఏదైనా మెడల్స్ వస్తే వారి భార్య స్వీకరించి దాన్ని చాలా గౌరవంగా చేసుకునేవారు. ఒకప్పటి కాలంలో మనకి ఇది తెలుస్తూ ఉంటుందన్నమాట. భర్త యొక్క అప్పట్లో బంగారము మెడల్స్ ఇచ్చేవారు కాబట్టి వాటిని కరిగించుకొని భార్య చేతి గాజులు చేయించుకోవడం అలాంటివి మనకి కొన్ని చోట్ల కనిపిస్తుంటాయి. ఇవేంటి అంటే ఆ భర్త సాధించిన విషయాలు ఈ భార్య కూడా చెందినవి అని చెప్పడానికి పెరుమాళ యొక్క సంహారంలో దుష్ట శిక్షణలో తనకు కూడా భాగం ఉంది అని చెప్పి వీరపత్ని కాబట్టి కోట్టుకాల్ కట్టిల్ మేల్ మెత్తెండు పంచశేన తిన్మేలేరి. మేము బయట పెరుమాళ్ కోసం తప్పిస్తూ ఉంటే నీవు ఇంకా పురుషకారిని వయ్యుండి నువ్వు లోపల ఎంత ప్రశాంతంగా నిద్రపోతున్నావు. అది కాకుండా పంచశయన తిన్మేలేరి, మనకి సాధారణంగా ఒక మంచం అన్నప్పుడు ఒక పడక అన్నప్పుడు ఆ పైన ఉన్నటువంటి పరుపు ఎలా ఉండాలి అని మనకి ఈ భాషలో చెప్తున్నారనమాట పూర్వాచార్యులు. సౌందర్యంగా ఉండాలి, చూస్తున్నప్పుడు మనకు చూడగానే ఆ మంచం పైకి వెళ్ళగానే అయ్యో ఇక ఎక్కడికి వచ్చాను అనే ఆ భావన కలగకుండా చూడగానే సుందరంగా ఉండాలి, అలానే చల్లగా ఉండాలి, మార్దవంగా ఉండాలి. మార్దవం అంటే మెత్తగా ఉండాలి, పరమనిపరితంగా ఉండాలి. దావల్యం అంటే మనం పడుకుంటే కొంచెం కిందికి వెళ్ళాలి. ఈ 5 లక్షణాలు ఉండేదే పడక అని చెప్తారు, పరుపు అంటారు. అయితే ఇవన్నీ కూడా పెరుమాళ్ ఆదిశేషుల్లో కనిపిస్తూ ఉంటాయంట. మేలేరి పైన ఎక్కి కొత్తడల్ పూంగుഴల్, పూల వంటి గుత్తుల్లగా ఉన్నటువంటి తల వెంట్రుకలు కలదానా. అయితే ఈ జుట్టుకు సువాసన వస్తుందా అనే విషయాన్ని మనం ముందు కూడా చూసుకుని ఉన్నాం, మళ్ళీ ఇప్పుడు చూద్దాము. జుట్టుకు సువాసన తానంత తానుగా వస్తుందా అంటే పెరుమాళ్ సర్వగంధుడు. పెరుమాళ్ తాయారి యొక్క జుట్టుతో ఆడి 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 ఆ పెరుమాళ యొక్క సర్వగంధత్వము ఆ తల వెంట్రుకలు కూడా వచ్చాయంట. కొంగై మేల్ వైత్త కిడంద మల్లర్ పావాయ్ తెరవాయ్, తాయారి యొక్క వక్షస్థలం పైన పెరుమాళ యొక్క తల ఉంచి
లేదంటే పెరుమాళ్ళ యొక్క వక్షస్థలాన్ని దానిపైన ఉంచి అవి వికసించాయంట. అసలు ఎవరికి అందనటువంటి పెరుమాళ్ తాయారికే ఆభరణంగా ఉన్నారంట. అది కాకుండా ఇక్కడ మనకి పెరుమాళ్ యొక్క వక్షస్థలము తాయారి యొక్క వక్షస్థలం పైన పెట్టగానే అది వికసించింది అంటున్నారు. అయితే మనకు శాస్త్రం ఏం చెప్తుంది అంటే సదైక రూపాయ అని చెప్పి మనకు విష్ణు సహస్రనామంలో కూడా చూస్తుంటాం. అంటే ఎటువంటి మార్పు చెందినటువంటి పెరుమాళ్ యొక్క తిరుమేని అని చెప్తూ ఉంటాం. మరి ఇక్కడ పెరుమాళ్ యొక్క తిరుమేని మారవచ్చునా అంటే ఇక్కడ ఆ సదైక రూపాయ అనే అర్థం ఏంటి అంటే అది వికారం లేనటువంటిది. అలానే పెరుమాళ్ యొక్క తిరుమేని మారుతుందా అంటే తప్పకుండా మారుతుంది. భక్తుల యొక్క భక్తులని ఆలింగనం చేసుకున్నప్పుడు పెరుమాళ్ యొక్క వక్షస్థలం పెరుగుతుంది గర్వంతో. అలానే భక్తులకి ఏదైనా కష్టం వస్తే పెరుమాళ్ యొక్క ముఖం చిన్నబోతుంది. ఈ ముఖ కవలికలు మనకి ఇప్పటికీ కూడా అర్చా తిరుమేనిలో కనిపిస్తాయి అని చెప్పి మన శ్రీ వైష్ణవ సిద్ధాంతం నమ్ముతుంది. ఎందుకు అంటే ఎంబెరుమానార్ యొక్క చరిత్రలో మనం చూసినట్టయితే పెరుమాళ్ యొక్క తిరుముఖం చూసేసి పెరుమాళ్ ఏమి తిన్నారు, పెరుమాళ్కి జలుబు వచ్చింది, పెరుమాళ్ అనారోగ్యంగా ఉన్నారు అని ఆ ప్రేమతో చూడగలిగారు ఎంబెరుమానార్. అలా ఆ కొంగమేల్ వైద్యకిడంత మలర్ మారి వాయ్ వాయితెర వాయ్ అని చెప్పి అనడం ఏంటంటే సరే వస్తానని రావట్లేదు, మాటైనా చెప్పొచ్చు కదా, అది మాకు ఊరటనిస్తుంది. ఎంతో దూరం నుంచి వచ్చాము, నువ్వు వస్తా అని వేచి ఉన్నాము, సరే నువ్వు రావట్లేదు, రాకపోతే సరే ఒక మాట సాయమైనా చేయొచ్చు కదా. వాయి తెరవాయి మైత్తరం కన్ని నాయ్. మైత్తరం కన్ని నాయ్ అంటే ఏంటంటే కన్నులకు కాటుక పెట్టుకున్నటువంటి దానా. మనము ఇప్పుడు రెండో భాషకు వెళ్ళాలి. మయ్యెట్టెలదో మలెట్టు నాముడియో అనే విషయాన్ని చెప్పారు కదా. మరి మా కళ్ళకేమో కాటుక లేకుండా ఉంది, నీవేమో కాటుక పూర్తిగా పెట్టుకొని ఉన్నావు అంటే పెరుమాళ్ యొక్క విశ్లేషణలో కాటుక కూడా అవసరం లేదు. పెరుమాళ్ యొక్క సంశ్లేషణలో పెరుమాళ్ కోసం అలంకరించుకున్నారు. ఇంకో విషయం ఇక్కడ ఏం చెప్తున్నారు పూర్వాచారులు అంటే మా కళ్ళకి కాటుక పెట్టినా పెట్టకపోయినా ఒకటే, ఎందుకంటే వాటికి ఆ సహజ సౌందర్యత్వము, పెరుమాళ్ళు చూసే భోగ్యత్వము, ఆ దృష్టి పిరాటి వంటి దృష్టి మనకి రాదు. కాబట్టి వాడి కాటుక ఉంటే ఎంత లేకపోతే ఎంత, కానీ నీ యొక్క కాటుక ఏదైతే ఉందో అది పెరుమాళ్ళకే భోగ్యమైనటువంటిది. కాబట్టి మైత్తరం కన్ని నాయ్ నీయున్మనాలని నీ యొక్క భర్తని గోపికా వల్లభుడు లోకభక్తుడు కన్నా కూడా గోపికాజన వల్లభుడు లేదంటే లోకవర్తారహ అంటే లోకాలన్నిటికీ స్వామి వంటి వాడు అన్న దానికి నీ యొక్క సొమ్ము అని చెప్పడంలో చాలా గొప్పతనం ఉంది పెరుమాళ్ళకి. ఎందుకంటే అప్పుడు పెరుమాళ్ పూర్తిగా పిరాటి యొక్క పారతంత్రంలోకి వెళ్ళిపోతాడు, పిరాటి యొక్క భర్తగా వెళ్ళిపోతాడు పెరుమాళ్. కాబట్టి అప్పుడు పురుషకారం ఎక్కువగా ఉంటుంది పిరాటికి. ఎత్తనైపోదును తొయిలొట్టాయి కాన్, ఎక్కడ నిద్రలేచిపోతాడో పెరుమాళ్ అని చెప్పి హత్తుకొని పడుకున్నదానా. ఎత్తనయ్యేయడం పిరివాటకిల్లాయాల్ అగలగిల్లేని ఇరయం என்று అనే భాషలో చెప్పిన విధంగా పిరాటి ఒక్క క్షణం కూడా పెరుమాళ్ యొక్క వక్షస్థానాన్ని వదిలి ఉండదు కదా. అటువంటిది ఎత్తనయ్యేయడం పిరివాటకిల్లాయాల్, అది కొంచెం ఒక్క క్షణం కూడా తడబాటు లేకుండా పెరుమాళ్ళని ఎత్తనైపోదు తొలిరొట్టాయి కాన్ పట్టుకొని నిద్రపోతున్నావు కదా. కానీ ఇది తత్వం వంటి తహవేలో రెంపావాయి, ఇది నీ యొక్క పురుషకార స్వభావానికి తగదు. పురుషకారిని వయ్యుండి పెరుమాళ్ళని మమ్మల్ని చేర్చవలసిన నీవే దాన్ని నివారిస్తూ పెరుమాళ్ళని దూరం చేస్తూ నువ్వు ఒకదాన్ని అనుభవిస్తున్నావు కదా. ఇది నీ యొక్క తత్వానికి పురుషకారిని లక్షణానికి ఇది సరిపోదమ్మా. మనకి మూక్షపడి యొక్క శాస్త్రంలో ఏం చెప్తారంటే భర్తాయినుడే బడుక్కయం ప్రజయినుడు తొట్టెలయం విడాదే ఇరుక్కవదు అని చెప్తారనమాట. అంటే భర్త యొక్క పడకని అంటే పెరుమాళ్ళ యొక్క సౌఖ్యాన్ని చూడాలి. అలానే ప్రజయినుడే తొట్టెలయం, ఆ ప్రజలు అంటే ఏంటంటే మన యొక్క
తొట్టిల్ అంటే ఏంటంటే మన యొక్క మనం పడుకున్న వైపు కూడా పిరాటి చూస్తూ ఉండాలి. ఎందుకంటే మనం పూర్తిగా పిరాటి యొక్క పారతంత్రంలో ఉన్నాము. మా పెరుమాళ్ళేమో ఆ పెరుమాళ్ యొక్క భోగ్యంగా ఉండాలి, మనకి ఆవిడ పారతంత్రంలో మనం ఉండాలి. కాబట్టి రెండింటినీ కూడా సరిసమానంగా చూసేవారిని పురుషకారం అంటారు. అది కాబట్టి ఆ తత్వానికి నీకు తగదమ్మా ఇది అని చెప్పి తత్వాన్ని తావేలో రెంబావాయ్ అని చెప్పి ఈ భాషను పూర్తి చేస్తున్నారు. ఆళ్వార్ ఎమ్మెరమానార్ జీయ త్రివళేశనం శివదేవ మెగా మాతృ మణీంద్రాయ మహాత్మనే శ్రీరంగ వాసనే భూయాత్ నిత్య శ్రీ నిత్యమంగళం అడియర్ నామోదాస్.